ఈ 42% రిజర్వేషన్ ఈ చర్చ ఏదైతే ఉన్నదో ఈ చర్చలో ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర, అదేవిధంగా బీజేపీ ఎంపీలు అనుసరిస్తున్నటువంటి వ్యూహము ఎట్లా చూస్తారు? వాస్తవంగా వాళ్ళకు ఒక వ్యూహం లేదు, మన్ను లేదు, మశానం లేదు. వాళ్ళకి కనీసం ఇప్పుడున్నటువంటి మన కేంద్ర మంత్రి బండి సంజయ్కు రిజర్వేషన్స్ అంటే ఆ స్పెల్లింగ్ కూడా రాదు, రిజర్వేషన్స్ అంటే అవగాహన కూడా లేదు. వాళ్ళకి ఏమైనా ఈ వారం ఏ వారం అన్నా, రేపే వారం అన్నా, ఎల్లుండి ఏ వారం అన్నా, మొలతాడు ఉందా మొలతాడు లేదా. బండి సంజయ్ అన్న నువ్వు మొలతాడు కట్టినవే కదా, నువ్వు మొలతాడు కట్టినవే, నేను కూడా మొలతాడు కట్టిన పచ్చి హిందూ బిడ్డను, నా జననం నా పుట్టికే హిందూ బ్లడ్ హిందూ డీలుతున్నది. మరి ఈ రోజు ఉద్యోగాలు రాక బీసీ పిల్లలు మరణిస్తా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మొడతాడు చెప్పి షెట్టికేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? గాంధీపాలు దొంగతున్నావా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరైనా ఓసీలు అడిగిరా? ఆధిపత్య వర్గాలు ఏమన్నా ధర్నాలు చేసినాయా? రోడ్ల మీదకి వచ్చినాయా? సభలు సమావేశాలు పెట్టినా? పోరాటాలు చేసినా? ఏం చేయలే. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంతకుముందు 1991లో పివి నరసింహారావు తీసుకొచ్చి 92లో దాన్ని కొట్టేసి పక్క పెట్టేసి 2005లో మేజర్ సీనా కమిటీని మన్మోహన్ సింగ్ గారు వేసి దాంట్లో కూడా ఏం చెప్పింది, అది అసలు ఈ రిజర్వేషన్లు ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పినారు. అయినా 2019లో ఎవడడిగినని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టిరు. వారం రోజులన్నా 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి రాత్రి 10% రిజర్వేషన్స్ పెట్టడం, అప్ టు 10% అమలు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో మొత్తం రాజ్యాంగ సభలో చట్టబద్ధం చేసి వదిలిపెట్టి, మరి బీసీల కాడికి వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? బీసీల కాడికి వచ్చినప్పుడు ఎందుకు జనాభా లెక్కలు వస్తున్నాయి? గుర్తొస్తున్నాయి. మీరు హిందువులు 100% హిందువుల్లో 90% బీసీ హిందువులే ఉంటారు. 90% బీసీ హిందువులకు 50% రిజర్వేషన్స్ వస్తే ఉద్యోగాలు 50% వస్తాయి. ఆర్థికంగా రాజకీయంగా బలపడతారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉద్యోగాలకు బలపడేది బీసీ హిందువులే కదా, రాజకీయంగా బలపడేది బీసీ హిందువులే కదా, ఆర్థికంగా బలపడేది బీసీ హిందువులే కదా. మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలపడని హిందువులు ఎట్లా బలంగా ఉంటారు అంటే బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. ఆ రోజు నుంచి కూడా మండల కమిషన్ వచ్చినప్పుడు కూడా కమాండల ఉద్యమం తీసుకొని వచ్చారు. ఈ రోజు చదువుతుంటే నిజమే అనిపిస్తుంది. ఇలా ఒకటంటే 42% రిజర్వేషన్ ముస్లిం ఉందన్నాడు. అసలు 2007లో ముస్లింస్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు రాజశేఖర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ లాగి 4% ముస్లింలో పెట్టారు. అప్పుడు ఇక్కడ హైకోర్టు కొట్టేసి, హైకోర్టు ధర్మాసనం ఇలా కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు ఇట్లా అనామతి ఉంది. జస్ట్ దాన్ని పోయి ఇంప్లీడ్ అయితే కొట్టేస్తారు. మీరు ఇంప్లీడ్ కావచ్చుగా, మీరు ఇంప్లీడ్ అయితే కొట్టేస్తారు. 50% బీసీలకు రిజర్వేషన్ ఏమి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే పార్లమెంట్ లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధం చేసిరో, ఈ దేశంలో 60% ఉన్న బీసీలకు ఎందుకు చేస్తలేరు? బీసీలు హిందువులే కదా, హిందువుల కోసం ఎందుకు చేస్తలేరు? హిందూ అనేదే వీళ్ళ యొక్క రాజకీయమైనటువంటి పదంగా వాడుతున్నారు తప్ప వీళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు. హిందూ 90% ఉన్న బీసీల మీద ప్రేమ లేదంటే వీళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదంటే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.